నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం మీద చాలా కాన్సంట్రేషన్ పెట్టారు. అయితే కాన్సంట్రేషన్ ఇప్పుడు పెట్టడం ఏంటి, ఆయన ఎప్పుడైతే కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారో ఆయన మొట్టమొదటిసారిగా కుప్పంలో ఎప్పుడైతే పోటీ చేసి గెలుపొందారో ఆనాటి నుంచి కూడా ఇప్పటికీ ఆయన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నారు కదా అని మీకు అనుమానం రావచ్చు. అయితే ఆయన కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకునే నాటికి ఈనాటికి కుప్పంలో చాలా తేడా వచ్చింది. అయితే ఇప్పుడు ఇంకా దాన్ని ఇంకొక మెట్టు ఎక్కించాలి అనే ఉద్దేశంతో ఆయన కంకణబద్ధుడై పనిచేస్తున్నారు కుప్పం నియోజకవర్గం కోసం. కుప్పం నియోజకవర్గం ఆయన స్టార్టింగ్ లో ఎంచుకున్న టైంలో ఎలా ఉండేది అంటే చాలా వెనకబడిన ప్రాంతం, ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అక్కడికి చేరేవి కాదు. పైగా అది ఏంటంటే కొంచెం నాగరికత కూడా చాలా తక్కువ ఉన్న ప్రాంతం. ప్రజల ఆహారపు అలవాట్లు కానీ వాళ్ళ వస్త్రధారణ కానీ కొంత డిఫరెంట్గా ఉండేది. సో దీనివల్ల ఆయన ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నప్పటి నుంచి కూడా డెవలప్మెంట్ చేస్తూ చేస్తూ నెమ్మదిగా ఆ ప్రాంతాన్ని సమానంగా తీసుకొచ్చారు. అందరితో సమానంగా ఉద్యోగాలు చేసే విధంగా, అందరితో సమానంగా చదువుకునే విధంగా, అందరితో సమానంగా వ్యాపారాలు చేసే విధంగా, అందరితో సమానంగా వ్యవసాయం చేసే విధంగా తీసుకొచ్చారు. అందుకోసం ఎన్నో మార్పులు చేస్తూ వచ్చారు. సో ప్రస్తుతం ఇంకాస్త మార్పులు చేయడానికి ఆయన రెడీ అయిపోయారు. అంటే ఈ వ్యాపారం, ఉద్యోగం, వ్యవసాయం వీటికి సంబంధించి మనం మాట్లాడుకుంటే అందుకోసం అక్కడ కాలేజీలు పెట్టించారు, స్కూళ్లు పెట్టించారు కుప్పం నియోజకవర్గంలో. అలాగే ఇప్పుడైతే ట్రైనింగ్ సెంటర్స్, అలాగే వృత్తికి సంబంధించిన నైపుణ్య కోర్సుల్ని ఇప్పించే సెంటర్స్ ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇంకా ముందుకు ఇంకొక అడుగు ముందుకు వేసి కుప్పం నియోజకవర్గంలో సుమారు 8,000 కోట్ల రూపాయలతో కంపెనీలను తీసుకొచ్చారు. ఈ కంపెనీల్లో ఒకటేంటంటే ఏదైతే చిత్తూరు మామిడికి సంబంధించి పల్ప్ని ఎక్స్ట్రాక్ట్ చేసే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీని పెట్టించారు. దానివల్ల ఒక పక్క ఉపాధి అవకాశాలు, ఇంకొక పక్క చిత్తూరు మామిడికి ధర లేదు అని రైతులు బాధపడే అవసరం లేకుండా ఆ చిత్తూరు మామిడిని పల్ప్ తీసి స్టోరేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల రెండు విధాల లాభమైంది. అలాగే చిత్తూరుకి, అలాగే ఈ కుప్పం నియోజకవర్గానికి ఉభయతారకంగా ఎన్నో మంచి పనులు కూడా జరుగుతూ వచ్చినాయి. ఇక ప్రస్తుతానికి కుప్పం నియోజకవర్గం కనుక తీసుకుంటే నీటి కొరత అనేది వ్యవసాయానికి లేకుండా చేయాలని చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో పనిచేశారు. అందుకోసమని 750 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఈ 15 నెలల కాలంలోనే కుప్పం బ్రాంచ్ కెనాల్, అలాగే పొంగనూరు బ్రాంచ్ కెనాల్ వర్క్స్ కూడా కంప్లీట్ గా పూర్తి చేశారు. ఇవన్నీ పూర్తి చేసి కుప్పం నియోజకవర్గానికి నీళ్లు అందించారు. ఆ నీళ్లు అందించిన కార్యక్రమం మొన్న ఆయన ప్రారంభించినప్పుడు కుప్పం నియోజకవర్గం ప్రజల కళ్ళల్లో ఆనందం ఎలాంటిదో కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. అలాగే ఇంకొక అద్భుతమైన కార్యక్రమం కుప్పం నియోజకవర్గంలో చేపడుతున్నారు. అయితే అదేంటి అంటే సూర్యఘర్. ఈ సూర్యఘర్ ప్రాజెక్ట్ ఎలాంటిదంటే మన ఇళ్ల మీద సోలార్ ప్యానల్స్ అమరుస్తారు. సో దానికి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటుంది కాబట్టి సో ఈ సూర్యఘర్లో మనకి అమర్చిన ప్యానల్స్ ద్వారా మనకి సూర్యుడి నుంచి, సూర్యరశ్మి నుంచే ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుంది. దానివల్ల ఏంటి లాభం అంటే కనుక మనకి ఎలక్ట్రిసిటీ ఉపయోగం అదే ఏదైతే మనకి జనరల్ ఎలక్ట్రిసిటీ మనం వాడుకుంటామో అది తగ్గుతుంది. సూర్యుడి నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీని మనం యూజ్ చేసుకుంటాం కాబట్టి మనకి చాలా అమౌంట్ మిగులుతుంది. పైగా ఇది ఒక రోజుతో పోయేది కాదు, ఎక్కువ సంవత్సరాల పాటు ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి కాలక్రమేణా ఇది అక్కడ ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే దీన్ని కుప్పం నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకు అందించారు. రాబోయే 6 నెలల్లో మొత్తం కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఇల్లు కూడా ఈ సూర్యఘర్ ప్యానల్స్ తోటి నిండిపోబోతోంది. అయితే దీనికన్నా ముందు కుప్పం నియోజకవర్గం కన్నా ముందు తన సొంత ఊరైన నారావారిపల్లిలో ప్రయోగాత్మకంగా దీన్ని చేపట్టారు. అక్కడ సక్సెస్ అయింది కూడా. అక్కడ ప్రతి ఇంటి మీద కూడా సూర్యఘర్ ప్యానల్స్ ఉంటాయి. సో ఇప్పుడు కూడా కుప్పంలో ప్రతి ఇంటికి ఈ సూర్యఘర్ ప్యానల్ అందించడమే కాకుండా అంటే కొంచెం పెద్ద ఇల్లు ఉన్నట్లయితే వాళ్ళకి ఎక్కువ ప్యానల్స్ ఇవ్వడం, దాని ద్వారా వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడేలాగా చూడడం కూడా చేస్తున్నారు. ఇకపోతే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు తాను ప్రభుత్వం ద్వారా ఎంత అయితే ప్రజలకు చేయాలో అంతా చేస్తున్న అంశం. ఇక తన సతీమణి నారా భువనేశ్వరి ఆవిడ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా ఎన్నో మంచి పనులు కుప్పం నియోజకవర్గం కోసం చేస్తున్నారు.
20,000 కుటుంబాలను ఎంపిక చేసి వాళ్ళకి కుట్టు మిషన్లు అందించడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి విద్యను అందించే విషయంలో ప్రోత్సాహం ఇవ్వటం కావచ్చు, లేకపోతే వృత్తి విద్యలు కోర్సులు నేర్పించే విషయంలో కావచ్చు, లేకపోతే వృత్తి విద్యలు నేర్చుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దానికి సంబంధించిన పరికరాలు అందించే విషయం కావచ్చు, ఇటువంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి కుప్పంలో ఎవరు కూడా ఇంకా కన్నెత్తి చూడాలి అంటే కుప్పం నియోజకవర్గంలో మనం కుప్పం మనదే అవుతుంది, ఎందుకు వైనాట్ కుప్పం అని చెప్పేసి ఇలాంటి మాటలు వచ్చాయి కదా, అలాంటి మాటలు మాట్లాడే ధైర్యం కూడా చేయడానికి భయపడేలాగా వీళ్ళు అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. కుప్పంలో ఎందుకు ఇంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు అంటే కుప్పం వైపు ఎవరు కూడా కన్నెత్తి చూడాలి అనే ఆలోచన కూడా రాకుండా చేయాలన్నది వీళ్ళిద్దరి ప్లాన్ కావచ్చు. ఎందుకని అంటే గతంలో వైనాట్ కుప్పం అనే మాటలు కూడా వినిపించాయి. అసలు వైనాట్ కుప్పం కాదు, అసలు కుప్పం వైపు చూడాలంటేనే ఇంతకన్నా డెవలప్మెంట్ మనం ఏం చేస్తాం అని అనుకునేలాగా ఉండాలి అన్నది వీరి ఉద్దేశం అయి ఉండొచ్చు. అందుకే కుప్పంని అద్దంలా తీర్చిదిద్దబోతున్నారు. ఇంకా పైగా మాట్లాడుకోవాలంటే మనం ఏ ముఖ్యమంత్రి కూడా తన సొంత నియోజకవర్గాన్ని ఈ స్థాయిలో తీర్చిదిద్దలేదేమో అని అనిపించేలాగా వీరిద్దరూ కూడా అంటే భార్యాభర్త ఇద్దరు చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి వాళ్ళ నియోజకవర్గాన్ని అంతలాగా ఇంకో 10 మెట్లు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. సో మరి ఈ విషయం మీద అంటే కుప్పం డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కుప్పం ప్రజలకి అటు ప్రభుత్వంగాను ఇటు నారా భువనేశ్వరి తన సొంత నిధులు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏవైతే తన సొంత నిధులు ఉన్నాయో వాటిని ఉపయోగించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం హెల్పింగ్ హ్యాండ్ గా తన ముందుకు రావడం పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి.